ప్రతి ఉదయం ప్రతి ఒక్కరికి ఎంతో ప్రత్యేకమైంది. దానిని సరిగ్గా ఖర్చు చేస్తే ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. మీరు సరైన ఉదయం వేళ కొన్ని అలవాట్లను పాటిస్తే అది శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రోజుని ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రారంభించడానికి ఉదయం చాలా ముఖ్యమైన సమయం. ఉదయం నిద్ర లేవగానే చేసే పనులు మిమ్మల్ని రోజంతా శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంచుతాయి. మనలో చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఫోన్లకు అతుక్కుపోతున్నారు. నిద్ర లేవడం, ఫోన్ పట్టుకుని స్టేటస్లు, సోషల్ మీడియా అప్డేట్లతో మునిగిపోతున్నారు. దీంతో లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నారు. అందుకే నిద్ర లేచిన తర్వాత శారీరక మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని పనులపై దృష్టి పెట్టాలి. ఉదయాన్నే కొన్ని మంచి అలవాట్లను అలవాటు చేసుకుంటే మానసికంగా శారీరకంగా ఫిట్ గా ఉంటారు. అందుకే ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం ఏం చేస్తాము అన్న దానిపైనే రోజంతా ఆధారపడి ఉంటుంది. మార్నింగ్ నిద్ర లేవగానే పాటించాల్సిన కొన్ని మంచి అలవాట్లు తెలుసుకుందాం. ఉదయాన్నే లేవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యోదయం సమయంలో తాజాదనం, శక్తితో నిండిన వాతావరణం ఉంటుంది. మీ శరీరాన్ని శక్తివంతం చేయడానికి, రోజంతా రిఫ్రెష్ గా ఉండడానికి ఇదే సరైన సమయం. సూర్యుని కాంతి కిరణాలు మీకు విటమిన్ డిని అందిస్తాయి. ఇది ఎముకలు, చర్మానికి చాలా మంచిది. మన రోజు ఎలా మొదలవుతుందో అదే రోజు అంతా మన శరీరం, మనసుపై ప్రభావం చూపుతుంది. ఉదయం లేవగానే కొన్ని మంచి అలవాట్లు పాటిస్తే మంచి ఆరోగ్యం, చురుకుదనం, మానసిక ప్రశాంతత పొందవచ్చు. ప్రతిరోజు ఉదయం లేవగానే తప్పనిసరిగా పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు తెలుసుకుందాం. ఉదయం తొందరగా లేవడం చాలా ముఖ్యం. సూర్యోదయం ముందే లేవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచి శక్తిని పెంచుతుంది. ఆలస్యంగా లేవడం అలసటకు, నీరసానికి కారణమవుతుంది. ఇక నిద్ర లేవగానే 1 లేదా 2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం మంచిది. రాత్రి సమయంలో శరీరంలో చేరిన విష పదార్థాలను బయటకు పంపడంలో ఇది సహాయపడుతుంది. మలబద్ధకం తగ్గి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కావాలంటే కొద్దిగా నిమ్మరసం లేదా తేనెను కూడా కలుపుకోవచ్చు. ఇక తర్వాత ప్రకృతితో అనుసంధానం అవసరం. బాల్కనీలో లేదా బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలిని లోపలికి తీసుకురావాలి. కొన్ని నిమిషాలు లోతుగా శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు బలపడతాయి, మెదడుకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఉదయపు వ్యాయామం లేదా యోగా ఆరోగ్యానికి మూల స్తంభం. రోజుకు కనీసం 20 నుండి 30 నిమిషాలు నడక, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం లేదా సాధారణ స్ట్రెచ్చింగ్ చేయాలి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది, ఒత్తిడి కూడా తగ్గుతుంది. వ్యాయామం తర్వాత ధ్యానం లేదా ప్రార్థన చేయడం చాలా మంచిది. 5 నుంచి 10 నిమిషాల పాటు మనసును ప్రశాంతంగా ఉంచితే రోజంతా నెగిటివ్ ఆలోచనలు దూరంగా ఉంటాయి. ఇది ఏకాగ్రతను పెంచి నిర్ణయ శక్తిని మెరుగుపరుస్తుంది. వ్యాయామం తరువాత స్నానం చేయడం ద్వారా శరీరం తాజాదనాన్ని పొందుతుంది. స్నానం రక్త ప్రసరణను మెరుగుపరిచి అలసటను దూరం చేస్తుంది. ఇక సాధ్యమైతే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం చాలా మంచిది. ఇక ఉదయపు ఆహారం విషయానికి వస్తే ఖాళీ కడుపుతో భారమైన ఆహారం తీసుకోకూడదు. పండ్లు, మొలకెత్తిన ధాన్యాలు, ఓట్స్, ఇడ్లీ లేదా ఉప్మా వంటి తేలికపాటి పోషకాహారం తీసుకోవాలి. ఇది శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ప్రతిరోజు ఉదయం వేళ మొబైల్ ఫోన్కు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. లేవగానే ఫోన్ చూడడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కనీసం మొదటి గంట మన ఆరోగ్యానికి, మనసుకు కేటాయించాలి. ఈ చిన్న ఆరోగ్య సూత్రాలను ప్రతిరోజు పాటిస్తే శరీరం ఆరోగ్యంగా, మనసు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.